హలో అండి, నమస్తే. ఈరోజు చాలా రుచికరమైన పెసరపప్పు పచ్చడి, దాంతోనే పెసరట్టు అనమాట. అన్నంలోకి ఇది స్పెషల్గా ఉంటుందండి. దీని ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి. దీనికి ఎండుమిరపకాయలు, పసుపు, జీలకర్ర, ఇంగువ వేసుకోవాలన్నమాట, అంతే. ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. అది చక్కగా 2 సార్లు కలిపి శుభ్రంగా కడిగేసేసి మరోసారి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. ఇది మోస్ట్లీ ఒక 20 minutes to 1 hour నానితే సరిపోతుందండి. ఈజీగా చేసుకునే ఆధారం అనమాట. ఒకవేళ ఇది మీరు నానబెట్టిన తర్వాత మీకు ఎక్కువ ఇంకా కూడా మిగిలితే కూడా మీరు దీన్ని చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం పంచదార వేసి ఇవ్వచ్చు. లేదా కోశాంబరి అంటారు కదండి, ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి మామిడికాయలు దొరుకుతాయి, పచ్చి మామిడికాయలు, క్యారెట్, కొబ్బరి, ఆ తర్వాత ఉప్పు, కారం ఇవన్నీ వేసి చక్కగా పిల్లలకు కూడా ఇస్తే విపరీతమైన బలం అండి. ప్రతి శుభకార్యాలకు కూడా ఈ కోశాంబరి కంపల్సరీ చేస్తారనమాట. ఇలా చక్కగా 2 సార్లు కడిగి నానబెట్టేసేసుకొని మంచిగా నానబెట్టుకోండి దీన్ని. ఇది నానిపోయిన తర్వాత, ఇది పూర్వకాలం సాంప్రదాయంలో మా వైపు బాగా చేసేవాళ్ళండి. ఇది విజయవాడ సైడ్ రాత్రిపూట ఆదరువుగా చాలా బాగుంటుంది అనమాట. ఇది కూర ఒకటే ఉందనుకోండి, మరి ఒక్క కూరతో తినలేం కాబట్టి సైడ్గా ఇది పెసరపప్పు పచ్చడి కానీ దీంతో దోశ కానీ వేసుకుంటే అన్నంలోకి మరో ఆదరువుగా చాలా బాగుంటుంది అనమాట. ఇది తర్వాత మిక్సీలో చిన్న మిక్సీ జార్లో తీసేసుకొని మొత్తం నీళ్ళంతా ఓడిపోవాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఎండుమిరపకాయలు మీ కారానికి సరిపడా వేసుకోండి. నేనైతే 3 వేసాను, బట్ ఇందులో 5-6 వేస్తే కూడా కారంగా తింటే కూడా తొందరగా అరుగుతుంది అనమాట. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు ఈ 4 వేసేసుకుని చక్కగా మిక్సీ వేసేసుకోవాలన్నమాట. ఇది సెమీ లిక్విడ్ కన్నా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందండి. మరీ నీళ్ళగా ఉండకూడదు. ఇది అన్నంలోకి కలుపుకునే పచ్చడి కదా. ఇది ఇప్పుడు పచ్చడి తయారైపోయినట్టుందండి. కన్సిస్టెన్సీ ఉంటే చాలన్నమాట. ఇది అన్నంలో వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని పిల్లలకి కలిపి పెట్టారంటే ఈ రుచి అసలు వదలరండి. ఐఎమ్ షూర్ అనమాట. చాలా బాగుంటుంది రుచి. ఒకవేళ ఇలానే తింటే ఒక ఆధరు, ఇలానే కాకుండా మామూలుగా దీన్నే చక్కగా పెనం పెట్టుకొని వేడి చేసేసుకుని కొంచెం మీకు ఒకవేళ కనుక రావట్లేదంటే మీరు ఇంకొన్ని నీళ్లు పోసుకోవచ్చు అండి. నేనైతే ఇలా గట్టిగానే మాకు ఇష్టం అనమాట. ఇది నేను మంచిగా బాగా ఎర్రగా వేగాక దీన్ని అటు ఇటు తిప్పుకుని తింటే ఇది అన్నంలోనూ తినచ్చు, అప్పటికప్పుడే ఉత్తగా కూడా తినచ్చండి. భలే రుచి ఉంటుంది. ఇందులో ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర కదండి, సూపర్ టేస్ట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. బట్ ఇది అన్నంలోకి ఆధారుగానే ఎక్కువ బాగుంటుంది. ఇవి చిన్న చిన్న ముక్కలు తుంచేసేసుకొని చక్కగా అన్నంలో ఒక్కొక్క ముక్క కలిపి నంచుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది. అన్నం వడ్డించుకున్న తర్వాత కూడా అందులో కూడా కొంచెం మీరు నూనె వేసుకుని ఇది చిన్న చిన్న ముక్కలు చక్కగా తిన్నారంటే భలే బాగుంటుంది అనమాట. నేనైతే ఇంత వేపు తీసుకొచ్చాను. ఇంకా కూడా రోస్ట్గా కావాలనుకున్న వాళ్ళు ఒకవేళ మీరు రోస్ట్గా చేసుకున్నారనుకోండి ఉత్తగా తినేస్తారు, అంత బాగుంటుంది అనమాట. ఇది రుచి మాత్రం చాలా అమోఘం. పూర్వకాలం కుంపట మీద చక్కగా వైనంగా చేసేవాళ్ళు ఇవి. సో ఇది రుచి, పెసరపప్పు ఎప్పుడు రుచి, ఆరోగ్యం, చాలా హెల్దీ కాబట్టి ఖచ్చితంగా ఇది అప్పుడప్పుడు చేసుకుంటే ఇంట్లో కూరలు అవి లేనప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోయే ఆధారం అనమాట. చాలా తొందరగా అవుతుంది. ప్యూర్ వెజిటేరియన్స్కి నెంబర్ 1 ఫుడ్స్ అనమాట ఇవన్నీ. బలంగా ఉంటాయి. పెసరపప్పు ఎలా తీసుకున్నా బలము, ఇంకా చలవ కూడాను. అందుకని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది నేను చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటానన్నమాట మధ్యలో. అందుకని ఈరోజు నేను మళ్ళీ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చూస్తారు, మీరు కూడా ఒకవేళ చేసుకుంటారండి, నేను మీకు చూపించాను. సో ఇది అయిపోయిందండి. ఇలా చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. ఇది సూపర్ టేస్టీ అండ్ హెల్దీ డిష్ అనమాట. అన్నంలోకి తినడానికి ఒకేసారి చేసుకుంటే 2 types ఆఫ్ డిషెస్ వస్తాయి. థ్యాంక్ యూ.